తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్కే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ అమూల్య. మరో సరికొత్త బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా, కొంచెం వియర్డ్గా, మొత్తానికైతే ఎపిసోడ్ అమేజింగ్గా ఉందన్నమాట. సో దివ్య వచ్చిన విషయం అయితే మనందరికీ తెలిసిందే, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో. సో ఇప్పుడు వచ్చింది, బాగానే ఉంది, ప్రతి ఒక్కటి కూడా ఆవిడకే చెప్పడం అయితే జరిగిందనమాట. ఫస్ట్ అయితే టాప్ 10 ర్యాంకింగ్, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళందరిలో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంతమంది ఉన్నారు అనేది ర్యాంకింగ్ అయితే చేయమని అయితే చెప్పారనమాట. దాంతో ఆవిడ స్టార్ట్ చేయడమే ఫ్లోరాతో స్టార్ట్ చేసింది. అంటే నాకు ఒక పాయింట్ ఏం అర్థం కావట్లేదంటే, ఇక్కడ ఎవరైనా సరే డే 1 నుంచి అయి ఉండొచ్చు, ప్రతిదీ లాస్ట్లో ఫ్లోరా పైనే చెప్పడం, ప్రతి దాంట్లో వీకెస్ట్ ఫ్లోరానే కన్సిడర్ చేయడం. అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్, మొన్న జరిగిన టాస్క్లో అయితే కొన్నిసార్లు ఫ్లోరా బాగానే ఆడింది. అంటే మరీ ప్రతిసారి ఆమె ఇంప్రూవ్మెంట్ కనపడకపోయినప్పటికి కూడా అప్పుడప్పుడు అయితే బాగానే ఆడుతుందన్నమాట. సో ఈసారి కూడా మళ్ళీ ఆవిడకే లాస్ట్ నంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టాప్ 3లో చూసుకుంటే భరణి ఉన్నారు, సంజన ఉన్నారు, ఇమాన్యుల్ కూడా ఉన్నారనమాట. సో టాప్ 3లో వీళ్ళిద్దరూ ఉండడం అయితే జరిగింది. సో ఇప్పటికైతే ఇక్కడ ఈవిడ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగిపోయింది. ఇదంతా అయ్యాక ఇప్పుడు 3rd వీక్ కెప్టెన్సీ కింద పోటీ అయితే పడమని చెప్పారు. సో ఇందులోంచి కూడా మళ్ళీ దివ్యానే ఒక 5 మెంబర్స్ని, ఇలాగ టాప్ 10లో చెప్పారు కాబట్టి ఈ టాప్ 10లో నుంచి ఎవరో ఒక 5 పీపుల్ని సెలెక్ట్ చేయమని అయితే చెప్పారనమాట. సో ఇప్పుడు ఈ టాప్ 10లో 5ని సెలెక్ట్ చేయమని చెప్పినప్పుడు, అండ్ ఆల్సో దివ్య కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అన్న పాయింట్ అయితే మాట్లాడారు. సో ఈ పాయింట్ పైన దివ్యానే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంది అనమాట. సో వెంటనే నుండి అందరు అదేంటి నిన్ను సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్ అంటే, ఫస్ట్ ర్యాంకింగ్ అయ్యాక టాప్ 5 ఎవరెవరు ఉన్నారని చెప్పాక భరణి, ఇమాన్యుల్, తనూజ, సుమన్ శెట్టి, దివ్య 5 మెంబర్స్ అయితే కెప్టెన్సీ కోసం, టాస్క్ కోసం అయితే పోటీ పడడానికి రెడీగా ఉన్నారు. సో ఇందులో ఎందుకు దివ్యాని నిన్ను సెలెక్ట్ చేసుకున్నావు అని హౌస్ మేట్స్ అడిగినప్పుడు, అండ్ ఆల్సో రీజన్స్ కూడా అడిగారు అనమాట. టాప్ 10లో ఇంతమంది ఉన్నారు, ఈ 4 పీపుల్నే నిన్ను కాకుండా ఈ 4గురినే తీసుకోవడానికి కారణం ఏంటో ఫస్ట్ రీజన్ చెప్పు, తర్వాత టాస్క్ ఆడొచ్చు అన్నట్టుగా అడిగినప్పుడు ఆవిడ అంటున్నారు, ఇప్పుడు నాకు అలాంటి ఆప్షన్ వచ్చినప్పుడు నేను తీసుకోవడంలో తప్పలేదు. ఎందుకంటే ఆబ్వియస్గా ఇప్పుడు నాకు వచ్చినప్పుడు నేను ఎందుకు వదులుకుంటా పక్కన వాళ్ళ కోసం, ఇది నాగేం కాబట్టి నేనే ఆడతా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చెప్పింది, విచ్ ఇస్ వెరీ కరెక్ట్. ఇప్పుడు మనకి ఏదన్నా వచ్చినప్పుడు ఆప్షన్ ఊరికైతే వదులుకోం కదా. సో అందరితో పోటీ పడాలి, అందరిలో గెలవాలి అన్న స్పిరిట్ అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సో టాప్ 5లో అయితే వీళ్ళందరూ ఉన్నారనమాట. టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది, అందరూ ఆడుతున్నారు. ఫస్ట్ తన దివ్య వెళ్ళిపోయింది, తర్వాత తనుజ వెళ్ళిపోయింది, సుమన్ శెట్టి వెళ్ళిపోయింది, లాస్ట్కి ఇమాన్యుల్, భరణి అయితే మిగిలారనమాట టాస్క్లో. ఇద్దరు ఆడుతూ ఉన్నప్పుడు లాస్ట్లో ఇమాన్యుల్ కొన్న జాకెట్లో ఎక్కువ బాల్స్ అయితే ఉండలేదన్నమాట. సో లాస్ట్కి భరణి అవుట్ అయిపోయారు. ఇంకా లాస్ట్లో ఇప్పుడు ఇమాన్యుల్ అయితే విన్ అయిపోయి 3rd వీక్ కెప్టెన్గా అయితే నిలిచిపోయారనమాట. సో ఇప్పుడు ఇలా అయితే ఈ క్యాప్టెన్సీ టాస్క్ అంతా అయిపోయింది. సరే ఇంకా అంతా అయింది, బాగానే ఉంది కదా అనుకుంటున్నప్పుడే, అంటే ఈ సీజన్లో నాకు ఒక్క విషయం ఏం నచ్చిందంటే, ప్రతిరోజు ఒక సర్ప్రైజే అనమాట. అది గుడ్ వేలో అయి ఉండొచ్చు, బ్యాడ్ వేలో అయి ఉండొచ్చు, ప్రతిరోజు ఏదో ఒకటి అయితే వస్తుంది. చాలా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది. స్టార్టింగ్లో అంత పీపుల్ అటెన్షన్ని గ్రాప్ చేయలేకపోయినప్పటికి కూడా బిగ్ బాస్ 9 ఇప్పుడు మంచి ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం, బ్లూ సీడ్ ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి అయింది, తర్వాత ఇలా కలర్స్ ఉన్న వాళ్ళకి అందరికి అయిపోయింది. ఇప్పుడు రెడ్ సీడ్ వాళ్ళైతే మిగిలారనమాట. సో రెడ్ సీడ్లో ఉన్న వాళ్ళకి మిడిల్ ఆఫ్ ద నైట్ అందరూ పడుకుంటున్నప్పుడు ఒక సైరన్ అయితే మోగించి చెప్పారనమాట. సో రెడ్ సీడ్లో ఉన్న వాళ్ళకి ఒక పవర్ ఇస్తున్నాను, వాళ్ళు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళలో ఎవరో ఒక్కరిని ఎలిమినేట్ చేసే పవర్ అయితే మీకు ఉంటుంది అని చెప్తారనమాట. ఇప్పుడు దివ్య యాడ్ అయింది కాబట్టి ఒకరు బయటికి వెళ్ళాలి అన్నప్పుడు స్టార్టింగ్లో అయితే ఒకసారి అన్నారు, కానీ ఇప్పుడు ఇంకా ఎలాగో మనకి వీకెండ్ ఎపిసోడ్ రాలేదు, మనకు ఆల్రెడీ నామినేషన్లో కూడా ఇంకా ఉన్నారు, అవి కాకుండా ముందే ఎలిమినేట్ చేయాలి అన్నట్టుగా అయితే ఒక ట్విస్ట్ పెట్టారు. సో ఇప్పుడు అడిగినప్పుడు రెడ్ సీడ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కలిసి ఇప్పుడు మొత్తానికైతే ఎలిమినేట్ చేయాలి అన్న పాయింట్తో అడిగితే, ఇక్కడ రెడ్ సీడ్లో భరణి, హరీష్, పవన్ కళ్యాణ్, డీమన్ పవన్, రాము రాథోడ్ వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఫస్ట్ నోట్లోంచి వచ్చిందైతే హరీష్కే మాట మాత్రం. వెంటనే ఎవరిని ఎలిమినేట్ చేద్దాం ఇక్కడ నుంచి అని అడిగినప్పుడు సంజన అన్న పాయింట్ అయితే బయటకు వచ్చిందన్నమాట. ఇంకా అందరూ దానికి ఏకీభవిస్తూ ప్రతి ఒక్కరు కూడా సంజనానే అవును అనుకుంటూ ఎవరి పాయింట్స్ వాళ్ళు చెప్పారనమాట. ఎస్పెషల్లీ ఈరోజు జరిగిన ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే మనము, అదే నిన్న ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే మనము బేసిక్గా మన దివ్య వచ్చిన వెంటనే సంజన తెలిసి ఇంకా ఎంత నాటీ ఎంత స్టూపిడ్ థింగ్స్ చేస్తుంది అప్పుడప్పుడు అని, బట్ ఇట్ ఈస్ సంజన.
సో తనేం ఫేక్ చేయట్లేదు, తనంతకు తను చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, తనకేం తను ప్రాపర్గా ఆడుతుంది. సో ఇలా ఉన్నప్పుడు సంజన అయితే ఏం చేసిందంటే అందరి అంటే ఆవిడొక్కటే దుంకడం ఎందుకు బావిలోకి, అన్ని కప్పల్ని తీసుకొని రావాలన్నట్టుగా అందరినీ అయితే పిలిచిందనమాట. ఫస్ట్ ప్రియాని అడిగింది, ప్రియా మరి యాక్సెప్ట్ చేయలేదో ఏమో దీనిలో హెల్ప్ చేయడానికి. శ్రీజ అయితే హెల్ప్ చేస్తాను ఒప్పుకుందనమాట. సో శ్రీజ సంజన ఇద్దరు తీస్తున్నప్పుడు బేసిక్గా దివ్యాకున్న బట్టలన్నీ స్టోర్ రూమ్లో ఎక్కడైతే ఉన్నాయో బట్టలు, ఆ బట్టలన్నింటినీ తీసుకెళ్లి బీన్ బ్యాగ్లో పెట్టేసిండ్రు అనమాట. 2 రోజు క్లోత్స్ అంతా తీసుకెళ్లి బీన్ బ్యాగ్లో పెట్టిండ్రు. సో ఇప్పుడు ఆవిడకి ఎలాగో బట్టలు లేకపోతే ఇట్లా వీకెండ్ ఎపిసోడ్ కాస్ట్యూమ్ ఉండదు, అదే బట్టల్లో ఇంకా ఆవిడ 3-4 డేస్ ఉండాలి అన్న ప్లాన్తో అయితే వీళ్ళు ఉన్నారనమాట. సరే అని చెప్పేసి శ్రీజ దీనికి హెల్ప్ చేసింది. అంత లోపల ఇమాన్యుల్ వచ్చిండు, రామురాతోడు వచ్చిండు, అందరూ చూసిండు అనమాట వీళ్ళు ఏం చేస్తుండ్రు అనేది. లాస్ట్కి ఇంకా సరే క్యాప్టెన్సీ కోసం పోటీ పడాలి కదా అన్నప్పుడు ఆ టైంలో, సో ఇది క్యాప్టెన్సీ టాస్క్కి ముందు జరిగిందనమాట. సరే ఇంకా నేమ్స్ అనౌన్స్ చేశారు, సరే క్లోత్స్ చేంజ్ చేసుకొని టాస్క్ ఆడదాం అనుకున్నప్పుడు ఈమె బట్టలు కనబడలేదు. వెంటనే ఇంకా దివ్య ఉండి వెంటనే అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సంజన అని చెప్పేసింది అనమాట. సంజన అని చెప్పేసి వెంటనే సరే అని చెప్పేసి ఇంకా అడిగారు, ఎవ్వరు ఒప్పుకోలేదు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు కానీ ఏదో చిన్న బీన్ బ్యాగ్లో ఉన్న క్రిస్టల్స్ ఉంటాయి కదా నార్మల్గా వైట్ బాల్స్, అవి తీసుకొని చూపించి ఇదే నీకు ప్రూఫ్, బీన్ బ్యాగ్లో ఉన్నాయి బట్టలు, కావాలంటే వెళ్ళి చూసుకో అని చెప్తే వెళ్ళి అప్పుడు ఆవిడ తీసుకొని వచ్చుకుంటుంది. సరే ఇంకా ఆవిడకి బట్టలు దొరికాయి కాబట్టి గొడవద్దు అన్న పాయింట్ సైలెంట్ ఉంటుంది అనమాట. కానీ అందరూ చూసారు కాబట్టి ఒక్కొక్కరిని వెళ్ళి అడిగినప్పుడు ప్రియా చెప్పేస్తుంది, తర్వాత ఇంకా శ్రీజ చెప్తుంది, ఇమాన్యుల్ చెప్తాడు, అందరూ చెప్తారనమాట. లాస్ట్కి సంజన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు సంజన రీజన్ ఏమి ఇస్తుంది అంటే ఎందుకు ఇట్లా చేయడానికి అని చెప్పేసి, అంటే ఇప్పుడు బేసిక్గా నువ్వు ఇప్పుడిప్పుడే వచ్చావు, నువ్వు ఇప్పుడు నేను ఇట్లా చేస్తే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు, ఇమోషనల్గా తీసుకుంటావా, గొడవ పడతావా, స్ట్రాంగ్ ఉంటావా, పోతే పోయిందిలే అనుకుంటావా, నేను నీ వైపు నుంచి నువ్వు ఎలా ఆలోచిస్తావో తెలుసుకోవాలన్న ఒకటే ఒక్క రీజన్తో నేను ఇలా చేశానని చెప్పి సంజన అంటుంది అనమాట. సో మొత్తానికైతే గట్టిగానే టెస్ట్ చేసింది సంజన దివ్యాని. ఇలా అయితే మొత్తానికి కంప్లీట్ చేశారు. ఇప్పుడు అందరూ కలిసి సంజననైతే ఎలిమినేట్ చేయాలని డిసైడ్ అవుతారు. సో ఇప్పుడు సంజనను ఎలిమినేట్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటి పాయింట్ అని అడిగితే, ఇంట్లో ఆమె వల్లే చాలా గొడవలు వస్తున్నాయి, ఏమి చెప్పినా కూడా ప్రతిదీ పర్సనల్గా తీసుకొని పర్సనల్గా అటాక్ చేయడానికి కూడా సంజనాని ట్రై చేస్తుంది అన్న పాయింట్తో అన్నారు. ఇప్పుడు నేను నా పర్సనల్గా ఏమనుకుంటున్నానో చెప్తా సంజన గురించి. బేసిక్గా సంజన గట్టి గేమ్ ఆడుతుంది, ఏ టాస్క్లో అయినా సరే గట్టి పోటీ ఇస్తుంది. అండ్ సంజనకి మాట్లాడే తీరు గట్టిగా తెలుసు, అంటే ఏదో వీక్ అయిపోవడము, ఎమోషనల్గా వెళ్ళిపోవడము అట్లా చెయ్యదు. అండ్ ఆల్సో ఆమె ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఏదో కంటెంట్ కోసం ఆడడము లేకపోతే బయట జనాలు చూస్తున్నారు కాబట్టి ఇట్లా చేయడము ఏమి. స్టార్టింగ్ డే 1 నుంచి చూసుకుంటే మోస్ట్ కౌంట్ దొంగతనాలలో సంజనకే వస్తుంది ఫస్ట్ అవార్డు. కాబట్టి ఆమె పని ఆమె కరెక్ట్గా చేసింది. బేసిక్గా ఇంట్లో ఉన్న వాళ్ళు ఏంది అంటే ఈమెను ఎలిమినేట్ చేయకపోతే ఈమె ఎక్కడ వీళ్ళకి పోటీ అవుతుందో అన్న ఒక చాతగాంతనంతోనే ఈమెను ఎలిమినేట్ చేసిండ్రని నా పాయింట్. సో మొత్తానికైతే ఇట్లా అన్నప్పుడు సరే ఇంకా అందరూ కలిసి ఎలిమినేట్ చేశారు ఈ రీజన్స్ అని చెప్పేసి ఎవరికి వాళ్ళు చెప్పారు. భరణి కూడా కన్సిడరింగ్ ఈ రోజు ఏదైతే జరిగిందో దివ్య విషయంలో అది కరెక్ట్ కాదు కాబట్టి నాకు కూడా అలానే అనిపించింది అని చెప్పేసి పాయింట్ని అయితే కంక్లూడ్ చేస్తాడు. సంజన కూడా రిటర్న్లో మాట్లాడి, అంటే మీరు అందరు ఇప్పుడు కావాలని కార్నర్ చేసి ఇలా చేస్తున్నారు, బట్ ఇట్స్ ఓకే, బిగ్ బాస్ మీ మాటే లాస్ట్, మీరు ఏ చెప్తే అది వింటానైతే అంటది అనమాట. సరే నీ బయటికి పంపించేస్తారు. ఇక్కడతో అవ్వలేదు, ఇక్కడే ట్విస్ట్ ఉంది. మనం ఆల్రెడీ గతంలో కూడా ఒక సీజన్లో చూసామన్నమాట. ఇలా బయటికి పంపించి సీక్రెట్ రూమ్లో పెడతారనమాట. పెట్టి అక్కడి నుంచి హౌస్లో ఏం జరుగుతుందో చూస్తారు. అలాగే ఈ సీజన్లో కూడా జరిగిందనమాట. ఇది తెలియక పాపం మన కొత్త కెప్టెన్ ఇమాన్యుల్ ఏడుపులు అయితే స్టార్ట్ పెట్టిండు అనమాట, వెళ్ళిపోయింది అని చెప్పేసి. సో మొత్తానికి సంజన అయితే సీక్రెట్ రూమ్లోకి పంపించారు. మొత్తం హౌస్లో ఏం జరుగుతుందో చూస్తుంది, ఒక్కొక్కరు ఆమె వెనకలు ఏం మాట్లాడుకుంటుందో చూస్తుంది. ఇప్పుడు అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సంజన మొత్తం చూస్తుంది వీళ్ళు ఏమేమి అనుకుంటున్నారో సంజన గురించి అని చెప్పేసి. ఒక్కసారి సంజన మళ్ళీ ఇంట్లోకి వచ్చినాక మొత్తం గేమ్ అయితే మారుతుంది, ఇదైతే పక్క. ఇప్పుడు సంజన రీప్లేస్ చేయడానికి ప్రస్తుతానికి అయితే దివ్య ఉంది, కానీ సంజన వైబ్ని మ్యాచ్ చేసిందో దివ్య లేదని నా ఒపీనియన్ అనమాట. సో మొత్తానికైతే మనకి వీకెండ్ ఎపిసోడ్ వచ్చేస్తుంది. ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనుకుంటున్నారో మీరైతే కింద కమెంట్ చేసి చెప్పాలి. అండ్ ఆల్సో ఈ కొత్త ట్విస్ట్ ఎట్లా అనిపించిందో కూడా చెప్పండి కింద. నాకైతే చాలా మజా వచ్చిందనమాట ఈ ఎపిసోడ్ చూడడంలో. మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. ఇంకో కొత్త బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్.